ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రార్థన చేస్తుంది. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసు ప్రభువా, నీకు స్తోత్రాలు. గత 4 మాసాలు ప్రభువా, నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరచి ఎండ దెబ్బైనను వడదెబ్బైనను తగలక అయా చక్కగా నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టి ఈ సాయంకాలం వేళలో ప్రభా నీ సన్నిధిలో గడిపే స్థితి మీరు మాకు దయచేసినందుకు వందనాలు. ప్రత్యేకంగా 5వ మాసం మొదటి రోజు ఈ రీతిగా నైనా ప్రార్థన ద్వారా నీ సన్నిధిలో కనబడడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. ఎందరెందరో వారికున్న సమయాన్ని వృధాపరుచుకుంటున్నారు ప్రభు. మాకు ఆ స్థితి కాకుండా నీ సన్నిధిలో నీ పాదాల చెంతలోనైనా మమ్మల్ని చేర్చినందుకు వందనాలు. బేతేలు క్రీస్తుగా ఫేస్బుక్ లైవ్ ద్వారా ఈ యొక్క కుడికలో పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి. కూడి వచ్చిన బిడ్డలను, కుటుంబ సభ్యులను, ఆయా ఫేస్బుక్లో ఉన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. వినగల చెవులు, గ్రహించగల మనసు, స్తుతించగల పెదవులు అనుగ్రహించమని, మాట్లాడేది నేను కాదు నాలో నీ ఆత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయగలను. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది, ఒక పాటను పాడుకుందాం. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా. నీవుంటే చాకు చాలునేసయ్యా, నీవుంటే నాకు చాలునేసయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోకయ్యా. కన్నులో కన్నీలో గూడు కట్టినా, కన్నవారే కాదని నన్ను నెట్టినా. కన్నులో కన్నీలో గూడు కట్టినా, కన్నవారే కాదని నన్ను నెట్టినా. చీరు చీకటిలో నన్ను కమ్మినా, కఠినాత్మలు నన్ను కొట్టినా. కారు చీకటిలో నన్ను కమ్మినా, కఠినాత్మలు నన్ను కొట్టినా. కఠినాత్మలు నన్ను కొట్టినా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. చేయని నేరం లంచగట్టినా, చేతగాని వాడనని చీదరించినా. చేయని నేరం లంచగట్టినా, చేతగాని వాడనని చీదరించినా. చీకు చుట్టలో నన్ను చుట్టినా, చేతి చితికి నన్ను చేర్చినా. చీకు చుట్టలో నన్ను చుట్టినా, చెలిమే చితికి నన్ను చేర్చినా. చెలిమే చితికి నన్ను చేర్చినా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను
బ్రతుకలేనయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోబోకయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభు తాను చెప్పినట్టుగా మరి యోహాను భక్తుడు నీళ్ళలో బాప్తిసం ఇస్తే ప్రభు పునరుత్థానుడైన తర్వాత మనకు పరిశుద్ధాత్మ ద్వారా మనకు బాప్తిజము ఇస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధ ఆత్మ చేత మనల్ని నింపుతాడు. అందుకంటాడు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటా భూదిగంతం వరకు నాకు సాక్షులై ఉందురని ఆనాడు ఆ ప్రజలతో చెప్పాడు. పరిశుద్ధాత్మ ద్వారానే శక్తిపూర్ణులైనటి స్వార్థ ప్రకటిస్తున్నారు. పరిశుద్ధాత్మ ద్వారానే. ఇది అపొస్తలుల కార్యము 1వ అధ్యాయం 15వ వచనం నుంచి తిరిగి ఆ మాటలు మనం నెమరు వేసుకుందాం. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా నేను, సహోదరులారా, యేసును పట్టుకున్న వానికి త్రోవ చూపిన యూదయను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనాలు నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యూద ద్రోహము వలన సంపాదించిన రూకలిచ్చి, ఏ ద్రోహము? యేసు క్రీస్తును 30 రూకలకు అమ్మి ప్రభును అప్పచెప్పాడు కదా. దాని ద్వారా వ్యాపారం ఒక పొలమును ఆయన కొన్నట్టుగా లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. మరి ఆ యొక్క రూకల ద్వారా మరి ఒక పొలమును కొనెను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బదలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చాయి. మరి ఆ యొక్క నేలలో ఏ నేల అయితే రూకలిచ్చి కొనడో ఆ నేల రక్తకు సిద్ధముగా మారింది. అక్కడనే ఆయన ఉరివేసుకున్నాడు. ఆ సమయంలో ఆయన యొక్క పొలములోనే తలక్రిందులుగా పడ్డాడు. మరి ఆయన కడుపులో నుంచి పేగులు బయటికి వచ్చాయి. ఎంత భయంకరమైన మరణం యూదకు సంభవించిందో తెలుసుకోవాలి. దేవునికి వ్యతిరేకంగా దేవుని ఆలోచనలో ఉన్నట్టుగానే నటించి ఆ పరిచర్యలో నేను కూడా ఉన్నాను, ఆయనతో పాటు శిష్యుల్లో ఒకడిగా చెలామణి అయిన అని చెప్పుకున్న యూద తాను దొవ్వుకున్న గుంతలో తానే మరణించినట్టుగా చూస్తున్నాను. ఆ యొక్క పొలము కొని ఏం లాభం లేదు. మరి ఆ పొలములోనే తలక్రిందులుగా పడి బలవంతమైన అతని మరి పేగులు బయటికి వచ్చాను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారి అందరికీ తెలియవచ్చెను గనుక వారిలో భాషలో పొలమును మరి అక్కెల్య 19వ వచనం. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చెను కనుక వారి భాషలో ఆ పొలము అకెల్దాను అనబడి ఉన్నది. దానికి రక్త భూమి అని అర్థం. దానికి రక్త భూమి అని ఎందుకు ప్రమాణముగా ఆ యొక్క పొలమును కొన్నాడు. కానీ ఆ పొలములోనే తాను మరి అక్కడ తాను మరణించినట్టుగా, తన కడుపులో నుంచి పేగులు బయటికి వచ్చినట్టుగా, 2 ముక్కలుగా ఆయన చీలినట్టుగా, ఆ యొక్క స్థితిని బట్టి ఆ భూమికి రక్తసిక్తము అనే భూమిగా మరి ప్రమాణముగా చేయబడ్డట్టుగా చూస్తూ ఉన్నాం. మరి అంతేకాదు,
అతని ఇల్లు పాడైపోగా, దానిలో ఎవడునూ కాపురం ఉండకపోగా, ఆయన ఇల్లు కూడా మరి ఎందుకు పనికి రాకుండా పోయింది? ఎవడు కూడా ఆ ఇంటిలో నివాసముగా ఉండటానికి యోగ్యముగా లేని ఇల్లు కదా ఎంచబడ్డది. అది పాపిష్టితో కూడబడిన ఇల్లుగా ఆ ఇల్లును నిర్ధారించేశారు. ఏ ఒక్కరు కూడా ఆ ఇంటిలో బస చేయడానికి వీల్లేదు. ఆ ఇల్లు ఎలా ఉన్నదట? ఆ ఇల్లు మరి పాడైపోవును గాక, అతనికి ఎవడును కూడా కాపురం ఉండకపోవును గాక అని శపించారు. అతని ఉద్యోగం వేరొకడు తీసుకును గాక అతని కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నది. మరి ఈ రీతిగా ఆయనకున్న ఉద్యోగము, దేవుడిచ్చిన చక్కటి శిష్యరికము, ఆ శిష్యరికంలో మళ్ళొక శిష్యుని ఏర్పాటు చేస్తున్నాడు. మరి ఆ యొక్క ఉద్యోగం పోయింది, పొలం పోయింది, ఇల్లు కూడా పాడైపోయింది. ఎవరు కూడా నివసించే యోగ్యంగా దాన్ని ఎంచుకోలే. ఎన్ని రకాలుగా ఆయన స్థితిగతి మారిపోయిందో యూదది ఆలోచన చేయండి. మనలో కొంతమంది ఇలాంటి ఇస్కరేతు యూదా లాంటి వారము నమ్మించి నమ్మకంగా ఉన్నట్టే ఉండి ఆయన ఎలా చేసేవారు చాలామంది ఉన్నారు. ఈయనకు పడ్డ గతే వారికి పడవచ్చు. ఆలోచన చేయండి. మరి ఇస్కరేతు యూదా సంతోషంగా లేడు. ప్రభు నమ్మినాక చాలా ప్రాబ్లమ్స్లో ఉండిపోయాడు. ఆయన పొలము, ఇల్లు, ఉద్యోగము అన్నీ కోల్పోయాడు. ఏ ఒక్కటి కూడా పనికి రాలే. ఆయనకు మరణానికి పాత్రుడైపోయాడే తప్ప దేనికి పనికి రాకుండా పోయాడే తప్ప. మరి అలాంటి పరిస్థితులు అలాగా దేవుని ఎదుట మనం కూడా ఒకవేళ ఉన్నట్లయితే అదే గతి మనకు కూడా రావచ్చు. నా ప్రియ సహోదరుడా, ఇస్కరియోతు యూదా వలె మాకు. నేను నిన్నే నమ్ముకున్నాను, నీతోనే సహవాసం చేస్తున్నాను. చాలా నమ్మించాడు. ఎంతగా అంటే ఆయన చివరి భోజనములో కూడా ఏకీభవించాడు. ప్రభు అన్నాడు, మీలో ఒకడు నన్ను అప్పచెప్తాడన్నప్పుడు అందరూ నేనా 11 మంది శిష్యులు అన్నారు. చివరికి యూదా సంగతికి ప్రభా నేనైతే కాదు కదా అన్నప్పుడు, మరి నువ్వు అన్నట్టే నువ్వేనైనా తెలుసు అది ప్రభు. కాబట్టి ఇంత దుర్మార్గుడిని కూడా, ఇంత భయంకరమైన ఆలోచన కలిగిన వాని కూడా దేవుడు శిష్యుడుగా ఎంచుకున్నాడు. కానీ ఆయన మార్పు రాలేదు. ఏదో సంపాదించుకుందాం, ఏదో చేద్దాం అనుకున్నాడు. ఏదో చివరికి ఆ రీతి పరిస్థితి. అతని ఇల్లు పాడిపోగాక, అతనిలో ఎవడు కాపురం ఉండకపోగాక, శాపముతో కూడిన శాపవచనం. అతని ఉద్యోగం ఎవడో ఎత్తుకొని పోనుగాక. ఇలాంటి పరిస్థితి మనం అనుకోవచ్చు. దేవునితో మరి చెలగాట మాడితే, దేవునితో ఇలాంటి కథలు చేస్తే బాగుంటామేమో అనుకుంటారు. అన్నీ తెలుసు ప్రభు. ఇస్కరియోతు స్టార్టింగ్ నుంచి మొదలుకొని ఆయన మీద మిగతా శిష్యులు ఆరోపణలు చేసినా కూడా, వ్యతిరేకించినా కూడా వారి నోరునే మోపించాడు ప్రభు. కానీ యూదను మాట మాట్లాడలేదు. అయినా మరి యూదా క్రీస్తుకు ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నాడు. ఈయనను అమ్మేయాలి. ఆయనతో ఉన్నట్టే ఉన్నాడు, అన్నీ చేశాడు. అలాంటి క్రైస్తవులుగా, అలాంటి శిష్యులుగా నేడు కూడా వ్యాపార మోహంలో పడిపోయారు. స్వార్థ అంటే ఒక వ్యాపారం అయిపోయింది. డబ్బు సంపాదించడం యూదలాగానే. ఎట్టకేళ్ళకి ఆ సంపాదనకు తగిన శిక్ష అనుభవించక తప్పదు. ప్రభు లెక్క అడిగినప్పుడు ప్రతిదాని లెక్క చెప్పాలి. వ్యాపారం చేస్తున్నారు. అంత ఇస్కరియోతు యూదా బ్రదర్సే నమ్మిస్తున్నారు, నమ్మకంగా ఉంటున్నారు, కానీ వ్యాపారం చేస్తున్నారు. ఇంత తీసుకురండి, అంత తీసుకురండి, ఇంత తీసుకురండి, అంత
ఒకే డబ్బులు తే 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 వ్యాపారం. నూనె ద్వారా వ్యాపారం, ఖర్చు ద్వారా వ్యాపారం. మీరు ఉచితంగా పొంది తిరిగి ఉచితంగా చేయుడని ప్రభు సెలవిచ్చి పంపిస్తే ఇప్పుడున్న మరి దైవజనులందరూ కూడా అనట్లేదు. అందులో కొంతమంది అందులో పేరు మోసిన వాళ్ళే వ్యాపారం చేస్తారు. బైబిల్కు కాదని దాంట్లో నుంచి కథలుగా కట్టుకథలుగా బుక్కులు రచించి ఆ బుక్కులు అమ్మడం, క్యాసెట్లుగా చలామణి చేయడం, నూనెలు అమ్మటం, ఖర్చీఫ్స్ అమ్మడం. ప్రభు చేయలే ఈ వ్యాపారం. ఎక్కడ కూడా ప్రభు ఇలాంటి వ్యాపారం చేసినట్టుగా బైబిల్లో ఎక్కడ లేదు. ఒక శిష్యులకు అంటాడు, అయ్యా నా ద్వారా మీరు ఏది శక్తి పొందుకున్నా, మీరు పొందుకున్న శక్తిని మీరు ఉచితంగా పొందుకున్నారు కాబట్టి మీరు కూడా ఉచితంగా కార్యాలు చేయండి. ప్రార్థన చేస్తే ఒకవేళ ఇది కార్యం అయిపోతే నువ్వు సంఘానికి ఏం చేస్తావు, ఎంత ఇస్తావు? అంత వ్యాపారమే. అంత ఇస్కరియోతు యూదా బ్రదర్సే తప్ప నిజమైన మిగతా 11 మంది శిష్యుల్లాగా కష్టమే దొరికేది. వాళ్ళు కూడా మంచోళ్ళేం కాదు. ప్రభు చెప్పిన పనిని పక్కన పెట్టి తిరిగి వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకోవడానికి బయలుదేరిపోయారు. వాళ్ళు కూడా కొంతకాలము ప్రభును విడిచిపెట్టారు. కానీ ఇక్కడ ఈ వ్యాపారం రోజు రోజుకు కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఇస్కరియోతు యూదా ఒక 30 మరి వెండి నాణ్యములకు అమ్ముకుంటే వాళ్ళు ఆ రోజుల్లో ఇప్పుడు ఇక్కడ కోట్లు సంపాదిస్తున్నారు. అంతగా వ్యాపారం పెరిగిపోయింది. ఇదన్నీ ప్రభు చూడట్లేదా? ప్రభు గమనిస్తలేడా? ప్రభుకు తెలియదా? ఇస్కరియోతు యూదా గతి ఏమైపోయిందో వీళ్ళ గతి కూడా అదే అయిపోతుందని ప్రభుకు తెలియదా? అన్నీ తెలుసు. సమయము రావాలి. దేనికైనా సమయం. 21వ వచనం, అన్ని కీర్తనల గ్రంథంలో రాయబడి ఉన్నది కాబట్టి యోహాను బాప్తిసం ఇచ్చి మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమునకు చేరుపడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీధిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుత్థానమును గురించి సాక్ష్యమై ఉండుట ఆవశ్యకమని చెప్పాను. అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బర్సబా అనబడిన యోసేపు మత్తియాను ఇద్దరిని వెంటబెట్టి నిలువబెట్టి ఇంటిని ప్రార్థన చేసిరి. అందరినీ హృదయములను ఎరిగిని ఉన్నప్పుడు చూసారా, ఇంతమంది ఉన్నా కూడా వీరి అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభు మరి తన చోటకి పోవుటకు యూదా పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోని అపొస్తలుల స్థలములోను పాలు పంపులు పొందుటకు వీరిద్దరిలో నీవు ఎంచుకొనిన వారిని కనుపరుచుకొనుడి. అంతటా వారు వీరిని గురించి చీటు వేయగా అది మత్తియా పేరట చీటు వచ్చెను గనుక అతడు 12 మంది అపొస్తలులలో కూడా లెక్కించబడిన. అంటే ఇక్కడ మత్తియా ఏ స్థానం పొందుకున్నాడు? ఇస్కరియోతు యూదా స్థానంలో నింపబడ్డాడు. ఇస్కరియోతు యూదా స్థానము మత్తియాకు. మరి అక్కడ ఇద్దరు వ్యక్తులలో ఈ వ్యక్తి పేరే ఆ చీట్లు వేసినప్పుడు మరి ఈ యొక్క మత్తియా పేరు రావటం, మరి ఆ 12 మంది శిష్యులు తిరిగి భర్తీ అవ్వడం, అందులో ఒకడు లేకపోవడం మరి ఆయననే ఇస్కరియోతు యూదా ఆ ప్లేసును భర్తీ చేశాడు ప్రభు అయిన యేసు. ఇంకా 2వ అధ్యాయానికి వెళ్తే మరి పెంతెకొస్తు పండగ వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా కలిగి వారు కూర్చున్న ఇల్లంతయు వ్యాప్తించారు. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాజించబడుటగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా
అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్య శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇది పెంతెకోస్తు పండుగ నాడు ఈ 12 మంది శిష్యులు ఫుల్ఫిల్ అయిన తర్వాత మరి వారందరూ ఒక చోట కూర్చొని వారు మేడ గదిలో ఉన్నప్పుడు ప్రార్థనలో ఉన్నారు. ఆ సమయంలో ఆకాశము నుండి బలమైన గాలి వీచినట్టుగా మరి ఆ గాలి ద్వారా మరి అక్కడ ఇల్లంతా నిండిపోయింది. ఆ అగ్ని జ్వాల వంటి నాలుకలు మరి ప్రతి ఒక్కరి మీద ఒక్కొక్క నాలుక, ఆ నాలుక వారి మీద అలాంటి ఆ అగ్ని జ్వాల రాగానే ఆ కూర్చున్న వాళ్ళందరూ కూడా మరి అన్య భాషలు మాట్లాడసాగారు. ఇది పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన వర్తమానం. కాబట్టి వారు ప్రార్థనలో ఉన్నారు. ఒక ఇల్లంతా వ్యాపించింది. అగ్ని జ్వాల వంటి నాలుకలు విభజించబడుటకు వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద మరి అవి వచ్చినట్టుగా వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడిన అగ్ని జ్వాల వంటి పరిశుద్ధాత్మ ద్వారా నింపబడినట్టుగా మనము చదువుతున్నాం. మరి ఆ యొక్క ఆత్మ ద్వారా వారు వాక్కు శక్తిని పొందుకున్నారు. ఆ వాక్కు శక్తి ద్వారా వారిలో ఒక్కొక్కరు అన్య భాషలు మాట్లాడడం ఆరంభించారు. మరి అలాగా ఆ పెంతెకోస్తు పండుగ నాడు ఈ యొక్క అద్భుతమైన సంఘటన పరిశుద్ధాత్మ ద్వారా అగ్ని జ్వాల వంటి నాలుకలు గల ఆ గొప్ప అద్భుతాన్ని ఆ యొక్క గదిలో వారు కూర్చున్న గదిలో వారంతా ఆ యొక్క పరిశుద్ధాత్మను అనుభవించి దాని ద్వారా నింపబడి ఆ ఆత్మను రుచి చూసిన వారిలో వీరు కూడా పెంతెకోస్తు పండుగ నాడు కనబడ్డారు. ప్రభు అన్నట్టే నేను పరిశుద్ధాత్మ ద్వారా మీకు నింపుతాను అన్నట్టుగానే ఆయన మాట ఇచ్చినట్టుగానే వారిపైన అగ్ని జ్వాలల వంటి నాలుక గల పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈ విధంగా ఆ కాలమున ఆకాశము క్రిందను ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడును తన భాషలతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. మరి ఇక్కడ యూదులు వచ్చారంట. యెరూషలేములో ఉన్న కాపురములో ఉన్న వారందరూ కూడా ఈ శబ్దము కలగగా అక్కడున్న వారందరూ కూడా వచ్చేసారు. అందరూ కూడా పరిశుద్ధాత్మతో మనుషులు తన భాషలతో మాట్లాడుతున్న మాటలను వీరందరూ వింటున్నారు. మిగతా వారు ఇలాంటి అద్భుతం. మరి 7వ వచనం, అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుచున్న వీరెవరు? గలిలయులు కారా? మనలో ప్రతివాడు తన పుట్టిన దేశ భాషలో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. ఇదేమి పారతీయులు, మాదీయులు, ఎలామీయులు, యూదయ, కప్పదోకియా, సొత్తు ఆసియా, ప్రగయ, పంపులియా, ఐగుప్తు దేశముల వారందరూ వారు కురియనే దగ్గర లిబియా ప్రాంతములందరూ కాపురమున్నవారు, రోమాను బట్టి పరివాసులుగా వచ్చిన వారు, యూదులు, యూద మత ప్రనిష్ఠులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలలో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకుని అందరూ రకరకాలైన భాషలు, రకరకాలైన దేశాలతో నింపబడిన వారందరూ కూడా ఆ ప్రాంతంలో ఈ కార్యమును మరి వినుటకు, చూచుటకు, తిలకించుటకు అక్కడక్కడ ఉన్న వారందరూ కూడా అక్కడికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అందరూ విభ్రాయము నుండి మరి అక్కడున్న ఆ పరిస్థితి ప్రభావాన్ని కనులారా చూస్తూ ఉన్నారు. మరి అలాగే మరి 13వ వచనం, కొందరైతే వీరు క్రొత్త
మద్యముతో నిండి ఉన్నారని అపహాసము చేసిరి. ఏం చేశారంట? క్రొత్త మద్యము. వీళ్ళంతా మత్తులైన వాళ్ళ కనబడుతున్నారని కొందరు, మరి ఆ విధంగా కొంతమంది అక్కడ మాట్లాడుతున్నారు. అయితే పేతురు ఆ పదునొకడు కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనే, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురం ఉన్న సమస్త జనులారా, ఇది మీకు తెలియక చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు. రొద్దు మీకించి రొద్దుపొడిచి కామమున కాలేదు. ప్రవక్తలో చెప్పబడిన సంగతి ఇదే. అంత్య దినమందు నేను మనుష్యుల మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు. మీ యవనులు దర్శనాలు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములో నా దాసుల మీదను దాసురాళ్ళ మీదను నా ఆత్మను కుమ్మరించను కనుక వారు ప్రవచించెదరు. పై ఆకాశమునందు మహత్ కార్యములను, క్రింద భూమి మీద సూచక్రియలను, రక్తమును అగ్నిని పొగ వారిని కమ్ముకొని కలగజేసెను. రాకమునుపు చీకటిగా చంద్రుడు రక్తముగా మారును. ఇది మరి ఆ రోజు నుంచి అక్కడున్న అనేకుల మీద దేవుని యొక్క ఆత్మను నింపబడి వారు అక్కడున్న వారు వీడేమో మద్యము సేవించి క్రొత్త రాక్షరసము తాగి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. వారిని బ్లేము చేసినప్పటికీ కూడా అక్కడ ఉన్న పేతురు వారితో మాట్లాడుతూ, వీరు మద్యాన్ని ఏమి సేవించలేదు కాయా, మరి వీరు ఈ విధంగా అంత్య దినమందు నేను మనుషుల మీద నా ఆత్మను కుమ్మరిస్తున్నాను అని ప్రభు సెలవిచ్చిన మాట. అక్కడ వారి మధ్య మీ యొక్క కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు. మరి అంతేకాదు మీ యవ్వనులు దర్శనాలు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. మరి ఈ విధంగా అలనాడిచ్చిన వాగ్దానం నేటి వరకు నెరవేర్పగా అనేకులు కూడా యవనులు దర్శనాలు కలుగుతారు, కుమారులు కుమార్తెలు ప్రవర్తిస్తున్నారు. మరి అంతేకాకుండా మరి యవన బిడ్డలు దర్శనాలు చూస్తున్నారు, వృద్ధులు కలలు కంటున్నారు. మరి ఇంత గొప్ప సాక్ష్యము ఆ రోజుల నుంచి నేటి వరకు అది విస్తరిస్తుందే తప్ప ఇంకా దేశాల్లో మరి అనేకులకు ఈ యొక్క స్వార్థ మరి అంచెలంచెలుగా ఎదుగుతుందే తప్ప అది ఎంత అనగా దొరికితే అది అంత పైకి లేస్తుందని మరి ఇతరులు తెలుసుకోవాలి. బాలుని ఎంత గట్టిగా కొడితే అది అంత పైకి లేస్తూ ఉంటుంది. మరి వీరిని ఎంత ఆత్మీయ బిడ్డలు ఎంత అనగొట్టాలని చూస్తే, ఎందుకంటే యవనులు రెడీగా ఉన్నారు, మనుషుల మీద దేవుని ఆత్మ కుమ్మరించబడుతుంది. ఈ కుమార్తెల మీద కుమారుల మీద దేవుని ఆత్మ చేత నింపబడతారు. మరి యవనులు కలలు కంటారు, వృద్ధులు మరి వారు కూడా ఊరుకోరు, కలలతో నింపబడతారు. మరి వారు సువార్త, యవనులు సువార్త, కుమారులు కుమార్తెలు సువార్త. ఆ దినములో ఎవరుకున్న మనుషుల మీద ఆ యొక్క పరిశుద్ధాత్మ పంపబడుతుంది. మరి అందుకే ఈ అద్భుతాన్ని ఆ రోజుల్లో ఉన్న వీరందరూ చూస్తున్నారు. భాషలతో మాట్లాడుతున్న వీరు మత్తులై ఉన్నారనుకుంటున్నారే కానీ నిజమైన దేవుని ఆత్మను వారు గ్రహించలేకపోయారు. మరి పేతురు వారికి చక్కగా అక్కడ మాట్లాడి వారికి వివరణ ఇచ్చినట్టుగా చూస్తున్నారు. మరి ఆ విధంగా మరి ఒక అద్భుతమైన ఘటన ఇస్కరియోతు యూదా గురించి, ప్రభును అమ్మి ఏమి వ్యాపారం చేద్దామనుకున్నా తానే తన యొక్క కడుపుల నుంచి పేగులు రావటం, ఆ పొలం రక్తసిద్ధి అమ్మటం, తన ఇల్లు శపించబడడం, తన ఉద్యోగం శపించబడడం. మరి ఇలాగా ఎవరు కూడా ఆ ఇల్లు యోగతరానికి లేదు. కాబట్టి ఎవరు కూడా ఇస్కరియోతు యూదను ఫాలో అవ్వడానికి ఇష్టపడలేదు. కాబట్టి తగిన శిక్ష తాను పొందుకున్నాడు. అదే రూట్లో ప్రయాణిస్తున్న అనేకులు కూడా తప్పకుండా శిక్షకు పాత్రులవుతారు. ఏ ఒక్కరిని దేవుడు విడిచిపెట్టాడు. ఎంతగా వ్యాపారం చేసి
ఎంతగా సంపాదించినా ఆ లెక్క అంతా చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు తప్పక వారి లెక్కలన్నీ కూడా ప్రభు అడుగుతారు. ప్రభుకు వారు అప్పచెప్పాల్సిన వారై ఉన్నారని ప్రభు పేరట మనవి చేస్తూ మాటలు ముగిస్తూ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన యేసు ప్రభు, మీకు వందనాలు. మరి మీ యొక్క పునరుత్థాన విషయంలోనైనా ఈ లోకంలో 40 దినాలు మీరుండి మరి ఏ శిష్యుడైతే ఈ సన్నిధి నుంచి వెళ్ళిపోయాడో ఆ 11 మందిలో మరొక శిష్యుడు మీరు ఎంపిక చేసి వారికి అప్పచెప్పిన విధానం బట్టి స్తోత్రం. మరి ఈ యొక్క చక్కటి వర్తమానాన్ని వినడానికి మీరు సహాయం చేసినందుకు స్తోత్రం. విత్తబడినవి వాక్యమునైనా మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. లైవ్ ద్వారా అనేకులు అయా ఈ యొక్క కూడికలో పాలు పంపులు పొందారు. అటు బిడ్డలను వారి కుటుంబాన్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. జియానారం ప్రాంతంలో జరుగుతున్న పరిచర్యను ప్రభు అంచెలంచెలుగా అక్కడ ఎదగటానికి సహాయం చేయండి. చారి లాంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూసే కృపను అక్కడ ఉన్న వారి అందరికీ కలగచేయండి. మరి తాను పొడగొట్టుకున్న కన్నులు తిరిగి పొందుకున్నటకు సహాయం దయచేయండి. చూపు కలిగిన బిడ్డగా ఆ బిడ్డను తండ్రి మీరు ముట్టి మీ గాయపడ్డ తాకి సాక్షి బిడ్డగా బిడ్డను ఆ ప్రాంతంలో గొప్పగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను. ఆ యొక్క సంఘం అంచెలంచెలుగా ఎదిగి నశించిపోతున్న ఆత్మలు అనేకముగా అక్కడ ఉంటున్నాయి. అక్కడ ఉంటున్న నైనా మరి ఎల్డర్స్ అయా రాముల బ్రదర్ని బట్టి, నరసింహ బ్రదర్ని బట్టి, సుదర్శన్ బ్రదర్ని బట్టి ప్రార్థిస్తున్నాను. వారిని, వారి కుటుంబాలను, ఆ యొక్క మందిరం గురించి ఎంతగానో ప్రయాసపడుతున్నారు. కావలసిన నిధులు సమకూర్చండి. ఇంకా చాలా పనులు పెండింగ్గా ఉన్నాయి. ఆ పనులన్నీ కూడా జరుగుటకు సహాయం తెచ్చు. ప్రత్యేకంగా మా ప్రభువా, దేశ సరిహద్దులు ఉన్న మిలిటరీ వారి విషయంలో ప్రార్థిస్తున్నాం. పాకిస్తాన్, ఇండియా మధ్యలోనైనా వారు జరగనే ఉంటుంది. ఆ వారిలో తండ్రి నిశ్చితం ఏమైందో జరిగించండి. మొన్నటికి మొన్ననైనా మరి ఉగ్రవారి దాడిలోనైనా మరి 27 మంది ఏ విషయమో తెలియని బిడ్డలు అన్యాయంగా అయా వారి చేత కాల్పులు జరగబడి చంపబడ్డారు. అటు ఆత్మలకు శాంతి, సమాధానం, కుటుంబ సభ్యులకు ఓదార్పు, నెమ్మది ఇచ్చి అదే రీతిగా దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని వెళ్తున్న దేశ నాయకులకు మంచి తెలివి, జ్ఞానానికి జ్ఞాపకం తెచ్చి రాష్ట్రపతిని, ప్రధానమంత్రి, ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులను, మంత్రులను ఆయా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మా రైతు బిడ్డలు పండించిన ప్రతి పంట చక్కటి గిట్టుబాటు వచ్చేలాగా నా సహాయం తెచ్చి అయా మరి ప్రత్యేకంగా మా ప్రభు దేశ సరిహద్దులు ఉన్న ప్రతి బిడ్డను, పోలీసు వారిని, పరిశుద్ధ కార్మికులను, ప్రెస్ వారిని, అదే రీతిగా డాక్టర్, నర్సులను, ఆయలను ప్రతి ఒక్కరిని పేరు పేరును దీవించండి. సీజన్లో వచ్చి వ్యాధులను తీసివేయండి. యుద్ధాలను ఆపివేయండి. మంచు తుఫానులు ఆపివేయండి. అయా మరి ఈ రీతిగా మా యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది మా యొక్క సీఎం గారిని, వారి పరిపాలన దీవించండి, ఆశీర్వదించండి. చక్కటి పరిపాలన జరుగుతూ కృప చూపండి. బేతేలు క్రీస్తంగా ఫేస్బుక్లో ఎవరైనా ఈ యొక్క వర్తమానం వింటున్న ప్రతి బిడ్డలను, వారి కుటుంబాలు పేరు పేరును దీవించండి. నా స్నేహితులను, క్లాస్మేట్లను, బంధుమిత్రులను, నా రక్త సంబంధులను, ఆనందములను, అక్క చెల్లెలను బట్టి ప్రార్థిస్తున్నాం. మంగనూరు వంశంలో ఉన్న ప్రతి బిడ్డను నైనా స్వార్థ పని భారం ప్రతి బిడ్డను ప్రభు దీవించి ఆశీర్వదించండి. నా తల్లి ఇంటి వారిని, తండ్రి ఇంటి వారిని, నా తల్లిదండ్రుల ఆత్మకు శాంతి, సమాధానం దయచేయండి. దాని యొక్క పేరెంట్స్ బట్టి, బామర్దులను, మరదలను, వందనాలను గెలిచిన బిడ్డలను బట్టి అయా బంటిని విషయంలో, లక్ష్మణ్ విషయంలో, శ్యామ్ బ్రదర్ విషయంలో, వెస్లు మామ విషయంలో ప్రార్థిస్తుండగా, పెద్ద మామ విషయం ప్రార్థిస్తుండగా కృప చూపండి. స్వస్థత, ఆరోగ్యము, బలము, శక్తిని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాన్ని, నాని డూపుని జ్ఞాపకం చేసుకుని మరొక గర్భఫలం అనుగ్రహించి చిన్నది, సుసన్న, సాత్విక, జ్ఞానమందు, వయసునందు, నీ అందున మనుషులు దాన్ని కుమార్తె ఎదిగి పెద్దదై రాబోయే రోజులు నీ పరిచర్య చేసి బిడ్డను అభిషేకించండి.
పాశ్రమకి ఇచ్చిన ఆరోగ్య బలం శక్తిని బట్టి వందనాలు. ఈ సేవలో బహుబలంగా వాడుకుంటూ నాలో ఉన్న బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధల నుంచి ఇప్పటి వరకు మీరు నిలబెట్టారు. ఇక ముందు కూడా నిలబెట్టి నీ యొక్క పరిచయలో బహుబలంగా వాడుకుంటారని అయా మాకు సహాయం దయచు. అదే రీతిగా పాలిచ్చి వారిని కరుణైన వారిని దీవించు. హాస్పిటల్లో బాధపడుతున్న వారికి స్వస్థత, విడుదల దయచు. ప్రత్యేకంగా ఉద్యమ విషయంలో ప్రార్థిస్తున్నారు. తన హాస్పిటల్లో అయా మరి అడ్మిట్ అయింది, మరి స్వస్థత పొందుకొని ఆయా గృహానికి డిశ్చార్జ్ అయ్యి వచ్చేట కృప దయచు. అదే రీతిగా మా ప్రభు బర్త్డేలు అయా మరి వివాహ దినములు జరుపుతున్న బిడ్డలు మెండారుగా దీవించాడు. వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, అయా ఉద్యోగుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కోరికలను ఫలింపొచ్చాడు. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాళ్ళ నొప్పులు, తారిక మంటలతో, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్న స్వస్థత, విడుదల యేసు నామములో కలుగునుగా కానీ ప్రార్థిస్తాం. విశేషంగా ప్రభా మాతో పాటు లైవ్లో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డ దీవించి ఆశీర్వదించమని, ఈ రాత్రికాల ఆశీర్వాదాలు, దీవెనలు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసమైన స్వామిది కూడిన మనకును సకల ప్రజలు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడైనడే ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.